హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే కారణంతో పోలీస్ స్టేషన్లోనే సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం పిఎస్లో పనిచేస్తున్న మొత్తం 23 మంది సిబ్బందిని జిల్లా ఎస్పీ అనిత వేజెంట్లకు బదిలీ చేశారు. సిఐ మాతంగి శ్రీనివాసరావును విఆర్కు పంపారు. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి శ్రీహరి జూన్ 15న కారులో పెంచల కొన వెళ్లి వస్తూ ఉండగా మృతి చెందారు. ముందుగా గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత సొంత బావమరిది ఆస్తి కోసం కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఎక్కించినట్లుగా వెలుగులోకి వచ్చింది. మొదట హత్య అని చెప్పినా ఆ కోణంలో దర్యాప్తు చేయకపోవటం, కేసును పక్కదోవ పట్టించారనే ఆరోపణలు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినట్లుగా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అనిత సంచలన నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి లోకేష్ చెప్పండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సంబంధించినటువంటి వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీహరి హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిర్లక్ష్యము, అదేవిధంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం పైన జిల్లా ఎస్పీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆమె విచారణ జరిపి అనంతరం కూడా ఆ పోలీస్ స్టేషన్ లో బుచ్చిరెడ్డిపాలెంలో సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి మొత్తం సిబ్బంది పైన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిఐ శ్రీనివాసులతో పాటు ఎస్ఐను కూడా విఆర్ కి బదిలీ చేశారు. మిగిలినటువంటి 23 మంది సిబ్బందిని కూడా వేరే వేరే స్టేషన్లకు, అదేవిధంగా విఆర్లకు కూడా బదిలీ చేస్తూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గత నెల 15వ తారీఖున వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య గావింపబడ్డాడు. తన భర్త మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా ఆ శ్రీహరి భార్య లావణ్య కూడా ఓని వెలిపించినటువంటి పరిస్థితి. అక్కడ స్పాట్ చేరుకున్నటువంటి అప్పుడే మరణించిన శ్రీహరి మృతి చెందిన రోజు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది మేనేజ్ చేయడం, ఏదైతే నిందితులు ఉన్నారో ఈ లావణ్యకు సంబంధించినటువంటి అన్నదమ్ముళ్ళే హత్యలో పాల్గొన్నటువంటి నిందితులుగా ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేయడంతో పోలీసులు ఆ రోజు కేసును చాలా సీరియస్ గా తీసుకోకపోవడం కాగా శ్రీహరి మృతదేహాన్ని ఇటు అంత్యక్రియల్లో కన్నాన్ని కూడా దగ్గరుండి నిర్వహించారని చెప్పి కూడా వాళ్ళు సహకరించినట్లుగా కూడా ఈ విచారణలో తేటతెల్లమైంది. దీంతో వారిపైన శాఖపరమైనటువంటి చర్యలు కూడా ఎస్పీ ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసుల యొక్క నిర్లక్ష్యంతో ఒక హత్య కేసును పూర్తిగా కూడా ఆత్మహత్యగా కన్వర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే జరిగింది. మొత్తానికి బాధితురాలి యొక్క పోరాటంతో ఇవాళ పోలీస్ శాఖలో ఒక కొద్దిగా చలనం వచ్చింది. వరుసగా సాక్షి మీడియాలో కథనాలు రావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా దానిపైన చర్యలు తీసుకోక తప్పనటువంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ నేడు మొత్తం సిబ్బంది పైన చర్యలు తీసుకున్నట్లుగా కూడా చెప్పాలి. లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.